ఫ్రెండ్స్, ఈరోజు మనం గుత్తొంకాయ స్పెషల్ గుత్తొంకాయ వండుకుందాం కర్రీ. ఇదిగో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు 4, అల్లం చిన్న ముక్క, ఒక 2 లవంగీలు, చిన్న దాల్చిన చెక్క, జీలకర్ర, కొబ్బరి 4 ముక్కలు, ఉల్లిపాయలు కూడా 4 తీసుకున్నా. ఇప్పుడు వీటిని పేస్ట్ చేద్దాం, మళ్ళీ చూపిస్తా. ఫ్రెండ్స్, ఇదిగోండి మసాలా, ఉల్లిపాయ అంతా ఇది పేస్ట్ చేసాం కదా. ఇప్పుడు ఇందులో మనం కారం వేద్దాం, 1 స్పూన్ కారం వేద్దాం. అలాగే ఒక 1/2 స్పూను సాల్ట్ వేద్దాం. ఇదిగో ప్యాకెట్ కారం రెడ్గా ఉంటుంది కదా, 1 స్పూన్ వేద్దాం. ఇది అంతే. ఇప్పుడు మనం ఇదంతా కలిపేసి పసుపు కూడా కొద్దిగా వేద్దాం. ఇదంతా కలిపేసి వంకాయలు కట్ చేసి, ఫ్రెండ్స్ ఇదిగోండి పసుపు కూడా ఒక 2 చిటికెళ్ళు పసుపు వేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇందులో అన్నీ వేసేసాం కదా, మసాలా, చిన్న చింతపండు, ఇదిగో కొత్తిమీర, ఇవన్నీ వేసేసాం. ఇప్పుడు ఇదంతా ఈ మిశ్రమం అంతా కలిపేసి, ఇదిగో వంకాయలు కూడా ఇలా గుత్తి వంకాయలా కట్ చేసా నీట్గా. పుచ్చులు అవి చూసుకొని నీట్గా ఇలా కట్ చేసాం కదా, ఉప్పు నీళ్ళల్లో గళ్ళుప్పు వేసా ఇందులో కండ్రెక్కకుండా. ఇప్పుడు ఈ వంకాయల్లో ఈ మిశ్రమం కూరి మగ్గించుదాం. ఫ్రెండ్స్ ఇదిగో ఆయిల్, గుత్తి వంకాయలన్నీ ఇలాగ మిశ్రమం అంతా వీటిలో కూరాం కదా. ఇప్పుడు ఆయిల్ ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసా. ఇప్పుడు మనం ఈ వంకాయలని ఈ ఆయిల్లో వేసుకుందాం, మగ్గించుదాం. స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ. అదిగో అన్ని వంకాయలు ఇలా వేసేసుకుందాం. అదిగో ఇప్పుడు మనం మగ్గించుదాం వీటిని మెల్లగా, కూరింది బయటకు రాకుండా మెల్లిగా మగ్గించుదాం. ఫ్రెండ్స్ ఇదిగోండి వంకాయలన్నీ మనం ఇలాగా అన్ని వంకాయల్లో మిశ్రమం అంతా కూరేసి ఇప్పుడు ఆయిల్లో వేసాం కదా. ఇప్పుడు వీటిని మనం మగ్గించుదాం మూత పెట్టి. ఫ్రెండ్స్ ఇదిగోండి వంకాయలన్నీ వేసాం కదా, ఇప్పుడు మెల్లిగా మగ్గనిద్దాం. వీటిని బాగా కలిపేయకుండా మెల్లిగా మగ్గించుదాం. ఫ్రెండ్స్ ఇదిగోండి వంకాయలు ఇలా మగ్గాయి కదా. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేద్దాం, వంకాయలు కొద్దిగా ఉడకడానికి. ఆల్రెడీ మగ్గిపోయాయి. ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేద్దాం. ఇదిగో వాటర్ వేసాం కదా, మెల్లిగా ఉడకనిద్దాం. గుత్తి వంకాయ నా మజ్జన్న అని ఓకే వేసాం. ఉడికాక మళ్ళీ చూపిస్తా. ఫ్రెండ్స్ చూడండి గుత్తి వంకాయ లాస్ట్కి వచ్చింది, కొత్త మన ఉడికేస్తుంది. స్మెల్ మాత్రం మామూలుగా రావట్లేదు, బాగుంది. ఫ్రెండ్స్ ఇలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి అలా నూనె తేలేదాకా వండించి కట్టేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది.